తేజ టీవీ న్యూస్. మార్వాడి గో బ్యాక్, తెలంగాణ బచావో అనే నినాదంతో ఈనాడు రాష్ట్ర వ్యాప్త బంద్ పిలిపించినందున ఈరోజు నకరికల్లు తెలంగాణ వ్యాపారస్తులు బంద్కు పిలిపించి మేము నిరసన తెలియజేస్తున్నాం. మా యొక్క పొట్ట మీద కొడుతున్నారు వాళ్ళు. రాజస్థాను, గుజరాత్ వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళు అనేక రకాలమైన జిమ్మిక్కులతోటి మమ్మల్ని దెబ్బతీస్తున్నారు. ఇక్కడి యొక్క కార్మికులను, ఇక్కడ మేము కూడా కొత్త కోసం రోడ్డు మీదకి వచ్చి బతుకుంటే వాళ్ళు వచ్చి కుల వృత్తులను కూడా అన్నింటినీ దెబ్బతీస్తున్నారు. కాబట్టి మమ్మల్ని వాళ్ళ నుండి రక్షించాలని పై ప్రభుత్వాధికారులందరినీ కోరుతున్నాం. మార్వాడీలను తెలంగాణలోకి ఎంటర్ కాకుండా చేయాలి. వాళ్ళ నుంచి మాకు రక్షణ కల్పించాలి. ఈరోజు ర్యాలీ తీయలేదు, నిరసన కార్యక్రమం కూడా చేయలేదు. పోలీస్ స్టేషన్ వాళ్ళు పర్మిషన్ ఏమి ఇవ్వలేదు. దానికి మేము దుకాణాలను బంద్ చేసి నిరసన తెలియజేస్తున్నాం సార్. నగరగల్ పట్టణ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు మనకు గత 5 సంవత్సరాల నుండి చాలా వ్యాపారాల్లో దెబ్బతింటున్నాయి. మన మార్కెట్లో ఎంటర్ కావడం వల్ల వాళ్ళ వల్ల ఏంటంటే ఇప్పుడు ఒక్కడే మనం లోకల్గా బిజినెస్ చేసుకుంటున్నాం. ఎట్లాంటి నాశరకం వస్తువులు అమ్మాలని సిద్ధపడం మనం. ఎందుకంటే లోకల్గా మనకు ఎన్నో రకాల సంబంధాలు ఉంటాయి. వాళ్ళు ఎట్లాంటి సంబంధం లేకుండా మా ప్రతి గ్రామాన్ని పల్లెటూరులో కూడా ఎంటర్ అయ్యి మన వ్యాపారం దెబ్బ కొడుతున్నారు. దెబ్బ కూడా కారణం ఏంటంటే వాళ్ళకు ప్రొడక్ట్స్ వాళ్ళే, సప్లయర్స్ వాళ్ళే, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళే కస్టమర్ దాకా చేరువారు. ఎందుకు చేరువారంటే వాళ్ళు నాశరకం వస్తువులు అమ్ముతున్నారు. అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ ఉంటేనే తీసుకోండి. మనం ఏం చేసినట్టు రేట్ తక్కువ ఉందని మనం ప్రజలు వాళ్ళకు ఒత్తాపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే నాణ్యత, క్వాలిటీ మనం గమనించలేకపోతున్నాం. ఎందుకంటే డూప్లికేట్ వస్తువుని ఈరోజు ఒరిజినల్తో సమానంగా ప్రొడక్షన్ చేస్తారు. క్వాలిటీలో నాణ్యత లేకుండా ఉన్నది. అది ప్రజలు గమనించలేరు. ప్రజలు కూడా గమనించాలి. నాణ్యత గల వస్తువులు అమ్ముతే ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు ఇండియాలో. వాళ్ళు మన భారతదేశం పౌరులే. కాకపోతే కల్చరల్ మన దెబ్బతీస్తున్నారు. ఈరోజు మేము ర్యాలీ చేస్తామంటే పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఎస్పీ గారికి పర్మిషన్ చెప్పి మనకు టైం లేనందువల్ల మామూలుగా సెంటర్లో ఫోటో తీసుకొని మేమంటే దేశం తెలియాలని చెప్పారు. వాళ్ళ విధంగానే వాళ్ళ నేపథ్యం ఈ యొక్క ర్యాలీ లేకుండా సామరస్యంగా మనం ఒక ధర్నా చేస్తున్నాం. అంటే ఈ విధంగా డిజిటల్ పేమెంట్స్ కూడా లేకుండా వాళ్ళు క్యాష్ అండ్ క్యారీ తోటి బిజినెస్ చేస్తారు. దానివల్ల కూడా గవర్నమెంట్ మన ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంగా దెబ్బ ఇస్తారు. మన సొమ్ము తీసుకుపోయి వాళ్ళ రాష్ట్రాలలో ఆస్తులు కొనుక్కుంటున్నారు. అదేవిధంగా మన పొలిటికల్ నా డిమాండ్స్ ఒకటే, నాణ్యత లేని వస్తువులు అమ్మకూడదు. ఎవరైనా రావచ్చు, పెట్టుకోవచ్చు. మన ఇండియాలో పౌరుడు. మనం కూడా వేరే దేశం బతున్నాం, వేరే రాష్ట్రంలో బతున్నాం. మన పిల్లలు కూడా అది నేను ఏమంటే వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ కంపల్సరీ చేయాలి. నాశరకం వస్తువులు అమ్మకూడదు. ఇది ఒక మా డిమాండ్ మెయిన్. మొహమ్మద్ అస్గర్, షాపింగ్ మేస్త్రిని, నకరేకల్లు. వీళ్ళు వచ్చినాక ఉత్తరప్రదేశ్, బీహారు, ఇంకా ఊరుండే వాళ్ళు వచ్చిన కాడి నుంచి మాకు పనులు దొరకకుండా మేము 200 అంటే వాళ్ళు 100 రూపాయలకే పని చేయటం, కూలీలన్నీ 6 నుంచి మళ్ళీ 6 దాకా పని చేయటం. అందువల్ల వాళ్ళకు పనులు పోతున్నాయి. దానివల్ల మేము ర్యాలీ తీస్తామని వస్తే ఆ ర్యాలీ కొరకు పర్మిషన్ ఇవ్వలేదు. అసోసియేషన్ తరఫున నకరేకల్ నుంచి మేము ర్యాలీ తీసేందుకు మేము పర్మిషన్ తీసుకుంటే పైనుంచి మాకు ర్యాలీ పర్మిషన్ లేదని చెప్పారు. సరే, దాని ఆలోచనగా శాంతియుతంగానే మేము మీకు తెలియజేయండి ఏమనకంటే, ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన రాజస్థాన్ వాళ్ళు ఏదో అవసరం కోసం మన దగ్గరకు వచ్చి ఫస్ట్ మన దగ్గరికి మామూలు వచ్చి ఏమంటారు, మావాని నా దగ్గర సామాను ఇట్లా ఉంది అట్లా తీసుకో అని చెప్పి వాళ్ళు అలవాటు తీసుకొని ఫస్ట్ మావాని తర్వాత మమ్మల్ని రామా అనేటట్టు చేస్తారు. ప్రతి ఒక్క వ్యాపారంలో వాళ్ళే అయిపోయారు. వాళ్ళు ఉండడం వల్ల ఏమవుతుందంటే, మన వాళ్ళకు నిరుద్యోగులు చాలా మంది ఉండి జాబులు లేక అన్ని లేక సొంతంగా వ్యాపారాలు పెట్టుకొని ఏదో బతుకుదామని చెప్పి మామూలుగా పిల్లల్ని సాదుకోవాలని చూస్తే వీడొచ్చి మన మీద పెత్తందారులు. ఒకప్పుడు బ్రిటిష్ పాలన ఏ విధంగా ఉందో ఈరోజు మార్వాడి పాలన ఆ విధంగా ఉంది. ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క ఊర్లో, పల్లెల్లో సందుకి మార్వాడి షాప్ లేని ఊరు లేదు.
చీమల మందు కాచి చీపిరి కట్ట దాకా వాని దగ్గరనే దొరుకుతుంది. ఏ వస్తువు కొనాలన్నా వాని దగ్గరనే దొరుకుతుంది. కారణం ఏంటంటే వాడు ఫస్ట్ డైరెక్ట్ కంపెనీని టైప్ అయి తీసుకుంటాడు. తీసుకొని దాంట్లో నెంబర్ 2 తయారు చేస్తాడు. నెంబర్ 2 నుంచి నెంబర్ 3 అట్లా చేయడం వల్ల మార్కెట్లో మనం ఎంత నాణ్యత అమ్మినా కూడా కస్టమర్లు ఏమంటారు, రూపాయి తక్కువ ఉన్న కాడికి వెళ్తా అంటారు. రూపాయి తక్కువ ఉన్నది చూస్తారు కానీ మనం ఇచ్చే నాణ్యత. ఇక్కడ మనం కోరుకునేది ఏంటంటే ఇక్కడ మన అమ్మ నాన్న అయ్యా తమ్ముడు బావ బామ్మలు అందరూ ఉంటారు కాబట్టి ఏ వస్తువు అమ్మినా నాణ్యతగా అమ్మాలని మేము కోరుకుంటాం. తెల్లారితే మనకు ప్రాబ్లం వస్తుంది, సమస్య వస్తుంది. ఆ సమస్య రావద్దని వాడేం చేస్తే ఈ రోజు అమ్ముతాడు, తెల్లారి చేయి దులుపుకుంటాడు. ఈడ గొడుగు పెడితే రేపు లేకపోతాడు. వాడు నడిచేయలేదు. ప్రతి ఒక్క విషయంలో ఈ సమస్యను మేము ఎందుకు ఫస్ట్ నుంచి కూడా గత 18 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ షాప్ నడిపిస్తున్నా, నేను టౌన్ ప్రెసిడెంట్ గా చేస్తున్నా. కానీ మేము కోరుకునే ఒక్కటే, మారడి వాళ్ళ వ్యవస్థ అనేది రావచ్చు వద్దనట్లేము. వాళ్ళ పద్ధతి మన యూనియన్ చెప్పిన విధానాల ప్రకారం ఉండాలి. నాడు నెకరెకల్కి వచ్చినప్పుడు మనం చెప్పిన విధానం వినాలి. మనం ఒకవేళ వాళ్ళ ఊరికి పోతే వాళ్ళు చెప్పినట్టే చేయాల్సి వస్తుంది. వాడ కల్లడ్డల కోసం ప్రతి ఒక్క సూరత్ పోయినప్పుడు కూడా మనం చెప్పినట్టు నా లేకపోతే వంగబెట్టి కొడుతున్నాడు. మరి మనోళ్ళు ఇక్కడికి వచ్చిన మనోళ్ళు ఏం చేస్తున్నాం, మనోళ్ళే చేయిస్తారు. అటువంటి చేయుతను ఇవ్వద్దని దయచేసి కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వస్తే ఫస్ట్ యూనియన్ ద్వారా సంప్రదించి ఏదైనా యూనియన్ ఎట్లా చెప్తే అదే విధంగా వినాలి. వినకుండా నా విరుద్ధంగా చేస్తా అంటే మాత్రం ఇక్కడ ఊపుకునేది లేదు. తరిమి కొడతాం. బ్రిటిష్ వాళ్ళే కొట్టిన తెలంగాణ ఆంధ్రలో ఎలా కొట్టిన వీళ్ళు ఒక లెక్క కాదు మాకు.